2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి గురువు యోగిస్తున్నాడు, శుక్రుడు, బుధుడు, సూర్యుడు యోగిస్తున్నాడు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. హనుమంతుడి గుడికి వెళ్ళండి. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి. మంచి ఫలితాలు చూస్తారు. ఆదివారము, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసాం, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ధనపరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. సకాలంలో చేతికి వచ్చే ధనం సరిపోదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. వారంలో అవుతాయి కనుక మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. నవగ్రహ హోమం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక ఇంకా లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. వారం అనేది చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటది. పంచమంలో గురువు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు చూస్తారు లవర్స్ కి మాత్రం. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. చిన్నపాటి సమస్యలు, పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు అయితే చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమాధిపతి అయిన సూర్యుడు రాహుతో కలిసి ఉన్నారు. ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ శని కూడా 2వ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా కూడా మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం, వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది మీరు కనుక జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక చాలా మంచిది. ఈ వారం అనేది అనుకూలంగా అవుతే ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.